శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. విక్లరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన స్త్రీ పర్వాలు చెప్పుకుంటున్నాం. ఇందులో కూడా మనం 307 అధ్యాయాలు చెప్పుకున్నాం. 308వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు నేటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం దారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నిర్గుణః ప్రకృతిం వేద గుణయుక్తామచేతనాం తతః కేవల ధర్మాసౌ భవచ్చ వ్యక్త దర్శనాత్. అతడు గుణాతీతుడై త్రిగుణ రూపమైన ప్రకృతిని జడంగా తెలుసుకుంటాడు. ఈ రీతిగా ప్రకృతిని తనకన్నా అన్ని రకాల భిన్నమని చూడటం వల్ల కైవల్యాన్ని పొందుతాడు. కేవలేన సమాగమ్య విముక్తాత్మానమాప్నుయాత్ ఏతత్తు తత్వమిచ్చాహు నిస్తత్వమజరామరం. అద్వితీయ బ్రహ్మతో ఏకమై సర్వబంధ విముక్తుడై తన పరమాత్మ స్వరూపమైన పరమాత్మను పొందుతాడు. అతడు సర్వతత్వాతీతుడై జరామరణాలకు దూరం అవుతాడు. తత్వ సంశ్రయణాదే తత్వవర్ణచ మానస పంచవింశతి తత్వాన్ని ప్రవదంతి మనీషిణః. రాజా, కరాళ జనక మహారాజా, తత్వాలని ఆశ్రయించడం వల్లనే జీవాత్మ తత్వ సమానుడుగా అనిపిస్తాడు. నిజానికి అతడు తత్వాలను దర్శించేవాడు మాత్రమే కనుక తత్వాలు కాడు. తత్వాల కన్నా అన్ని రకాల భిన్నమైనవాడు. ఈ రీతిలో విద్వాంసులు జీవాత్మను కూడా ఒక తత్వంగా భావించి మొత్తం 25 తత్వాలు అని చెప్తారు. నచైష తత్వవాంస్తాత నిస్తత్వస్యేష బుద్ధిమాన్ ఏష ముంచతి తత్వం హి క్షిప్రం బుద్ధస్య లక్షణం. ఆయన నిజానికి జీవాత్మ తత్వాతీతుడు కాబట్టి తద్రూపుడు కాడు. కానీ జ్ఞానవంతుడు కావడం చేత బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత త్వరగా ప్రాకృత తత్వాలను వదిలిపెట్టడంతో అతనిలో నిత్య శుద్ధ బుద్ధ బ్రహ్మ లక్షణాలు వ్యక్తం అవుతాయి. షడ్వింశోకమితి ప్రాజ్ఞ గృహ్యమాణో జరామరః కేవలేన బలేనైవ సమతాం యాచ సంశయం. నేను పంచవింశతి తత్వాల కన్నా 25 తత్వాల కన్నా భిన్నమైన 26వ పరమాత్మను, నిత్యజ్ఞాన సంపన్నుణ్ణి, జరామరణ రహితుణ్ణి అని చింతన చేస్తూ జీవాత్మ కేవలం వివేక బలంతోనే బ్రహ్మభావాన్ని పొందుతాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. షడ్వింశేన ప్రబుద్ధేన బుజ్యమానోస్య బుద్ధిమాన్ ఏతన్నానాత్వమిచ్యుక్తం సాంఖ్యశ్రుతి నిదర్శనాత్. జీవుడు 26వ తత్వమైన జ్ఞానస్వరూప పరమాత్మ ప్రకాశం వల్లనే జడవర్గాన్ని తెలుసుకుంటాడు. అది తెలిసి కూడా పరమాత్మను తెలుసుకోకపోవటం వల్ల అజ్ఞానిగానే ఉంటాడు. ఈ అజ్ఞానమే జీవుడికి నానా విధాలైన బంధాలకు కారణమవుతుంది. ఈ విషయాన్ని సాంఖ్యశాస్త్రం, వేదం రెండు కూడా నిరూపించాయి. చేతనేన సమేతస్య పంచవింశతికస్య ఏకత్వం వై భవచ్చస్య యథా బుద్ధ్యాన బుధ్యతే. జీవాత్మ బుద్ధితో జడతత్వాల్ని తనవి అనుకోకపోయినప్పుడు, అంటే సంబంధాన్ని కలిగించుకొనకపోతే నిత్యమైన చేతనమైన పరమాత్మలో ఐక్యం అవుతాడు. ఇవన్నీ కూడా ధర్మరాజుకు చెప్తున్నాడు. ఎవరు? భీష్ముల వారు. తన సొంతంగా చెప్పట్లేదు, జరిగిన కథలు చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన కథ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ వశిష్ఠుల వారు కరాళ జనక మహారాజుకు చెప్పిన విషయాలన్నమాట. బుద్ధ్యమానవ ప్రబుద్ధేనాం సంతాం యాతి మైథిలిం సంగధర్మవచ్చేష నిస్సంగాత్మ నిరాధిప. ఓ మిథిలాధిప, జీవాత్మ జడవర్గాన్ని నాది అనుకున్నంత వరకు
ఆ జడవర్గంతోనే సమానం అవుతాడు. స్వస్వరూపంతో నిస్సంగుడైన ప్రకృతి సంపర్కం వల్ల సాంగత్య ధర్మం గలవాడే అవుతాడు. నిస్సంగాత్మా నమాసాధ్య షడ్వింశకమజం విభుం విభుస్తజతి చావ్యక్తం యథాతే తద్విభుజ్యతే చతుర్వింశమసారం చ షడ్వింశస్య ప్రబోధనాత్. 26వ తత్వమైన పరమాత్మ జన్మరహితుడు, సర్వవ్యాపి, నిస్సంగుడు, దోషరహితుడు. అయినా కూడా పరమాత్మను సాక్షాత్కరించుకున్నప్పుడు జ్ఞాన ప్రభావంతో తాను సర్వవ్యాపి అవుతాడు. 24 తత్వాలతో ప్రకృతిని నిస్సారం అని వదిలేస్తాడు. ఏషస్య ప్రతిబుద్ధస్య బుద్ధమానస్య తేనగా ప్రోక్తో బుద్ధస్య తత్వేన యథాశ్రుతి నిదర్శనాత్ నానాత్వైకత్వమేతావత్ ద్రష్టవ్యం శాస్త్ర దర్శనాత్. రాజా, ఈ విధంగా నీకు క్షరుడు, అక్షరుడు, జ్ఞానస్వరూపుడు అనే మూడింటిని గురించి వేద దృష్టాంతంతో ఉన్నట్లు చెప్పాను. శాస్త్రీయ దృష్టితో జీవాత్మ నానాత్వాన్ని, ఏకత్వాన్ని ఈ రీతిగా తెలుసుకోవాలి. మశకోదుంబురే యద్వత్ అన్యత్తం తద్వరే తద్వతే తయో మక్షోదకే యథా తత్వత్ అన్యత్వముపలభ్యతే. మేడిపండు దానిలో ఉండే క్రిములు కలిసి ఉన్న పరస్పరం భిన్నమైన రీతిగానే ప్రకృతి పురుషుల్లో భిన్నత్వం ఉంటుంది. చాప, నీరు భిన్నమైనట్లు ప్రకృతి పురుషుల్లో కూడా భేదం ఉన్నది. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణస్తు. షష్ఠి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గణ మహిమేషాగో బ్రాహ్మణేభ్య సోమస్తనిత్యం లోకా సమస్తా సుఖినో. కృష్ణార్పణ.